నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకమ్మ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతాంగానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి. ఈ వానాకాలం వచ్చింది కాబట్టి సీజన్ అందరికీ పంటలు బాగా పండాలని కోరుకుంటున్నాను. వర్షాలు బాగా పడి అధిక దిగుబడి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రైతులు ఎండాకాలం చాలా నష్టపోయినారు కాబట్టి ఇప్పుడు రైతు భరోసా మీద మీకు గుడ్డి సైడ్కి వచ్చిన ఆ రైతు భరోసా ఇప్పుడు వారం గమన టింగుమని టక్కీ రైతు భరోసా మన సీఎం బటన్ వస్తుంది కాబట్టి 6 నుంచి 7 ఎకరాల వరకు నిర్మాణాలు పడ్డాయి. ఈ వరుసగా పడని వారికి కూడా పడతాయి. కొత్త వాళ్ళకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. రైతు భరోసా కొత్త వారికి ఏవైతే పెట్టుకోరో వాళ్ళు కూడా పెట్టుకోండి. పాత వారికి కూడా వాళ్ళు పడతాయి. మిగతా రైతులకు కూడా అందజేస్తామని సాగుయోగ్యమైన భూమి ఎంతనని ఉండని సాగుయోగ్యమైన భూమికి మాత్రం రైతు భరోసా ఎవరైతే పంట పండిస్తూ ఉన్నారో వారికి రైతు భరోసా అన్నది ఖచ్చితంగా మన ప్రభుత్వము వేస్తూ ఉన్నదని మన స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మద్దతు చెప్పిన ముచ్చటిది. ఈ వీడియో చూస్తే మీకే అర్థం. ఇప్పటికే 5,000 కోట్లు నిధులు విడుదల చేసారు. మొత్తం 9,000 కోట్లు అవసరం కాబట్టి మిగతా 4,000 కోట్లు విడుదల చేసి రైతులకు అందరికీ ఈ వారంలోగా రైతు భరోసా ఇస్తామని చెబుతూ ఉన్నారు. కాబట్టి మరి ఎంతవరకు వస్తామనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో పైకి వెళ్ళిపోదాం. లాస్ట్ మళ్ళీ కలుద్దాం. మరి నమస్కారం దోస్తులు, వెల్కమ్ టు మై బతుకమ్మ ఛానల్. ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరో 5,000 కోట్ల నిధులు విడుదల. రైతు భరోసా కీలక అప్డేటు. మరి దీని మీద మనకు ఇద్దరు ఇచ్చారు. ఒకటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన అప్డేట్ కాబట్టి ఖచ్చితంగా మనం పాటించాల్సిందే. రైతుకి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి 9 రోజుల్లో 9,000 కోట్ల నిధులు రైతులకు అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు రైతు భరోసా రైతు ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. ఈరోజు 4 ఎకరాల వరకు నిధులు రైతు భరోసా జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన మరో 1,1353 కోట్లను విడుదల చేసినట్టు తెలిపారు. మరో వారంలోగా పూర్తిగా రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఊళ్ళో మరి మరో వారం రోజులు వాళ్ళ మంత్రి గారు మొత్తం మనకు రైతు భరోసా పూర్తి చేస్తారట. మరి అందరికీ శుభవార్త ఇది. ఎందుకంటే రైతులకు ఇప్పుడు పెట్టుబడి సాయం కింద అందరికీ అవసరమే డబ్బులు కాబట్టి ఖచ్చితంగా రైతు భరోసా అన్నది అందరికీ రావాలని కోరుకుంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు 4 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నంత రైతులకు ఏ పథకాలను ఆపడం లేదని స్పష్టం చేశారు. రైతులకు సంక్షేమం ఈ విషయంలో దేశానికి ఆర్థికంగా ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మరో 1,113,53 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. దీంతో మరో 21.89 లక్షల ఎకరాలకు సంబంధించిన 6.33 లక్షల మంది రైతులకు లబ్ధి పొందనున్నారని ఇప్పటి వరకు మొత్తం 52,115.26 కోట్లు రైతులకు రైతు భరోసా విడుదల చేసినట్లు 58.4 లక్షల మంది రైతులకు సాయం అందించినట్లు తెలిపారు. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వరుసగా 3 రోజులకు రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. ఇది మాత్రం నిజమే. ఎందుకంటే రైతు భరోసా ఇప్పుడు అందరికీ టింగుమని పడతా ఉన్నది. మొన్నటిదాకా ఇప్పుడు 5, 6, 7 ఎకరాల వరకు కూడా రైతు భరోసా నిండా కాబట్టి మిగతా మొత్తం కూడా జమ చేస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి అది పడుతుంది. ఈ ఎకరాలకు సంబంధం లేకుండా సాగుయోగ్యమైన అన్ని భూములు రైతు భరోసా సహాయాన్ని అందిస్తామని తెలిపారు. రైతు భరోసా రైతు విషయంలో బీఆర్ఎస్ నాయకులకు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని తుమ్మల నాగేశ్వరరావు గారు అన్నారు. బీఆర్ఎస్ నాయకులు రైతు భరోసా విషయంలో చేస్తున్న మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక సందర్భంలో మిగతా వాళ్ళకు రైతు బంధు సాయం ఎప్పుడు సాగు కాలానికి ముందుగా ఇవ్వలేకపోయిందని విమర్శించారు. ఏ ఒక్క సందర్భంలో కూడా 3 రోజుల్లోనే 5,000 కోట్లు పైగా రైతు బంధు ఖర్చు పెట్టిన దాఖలు లేవని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలిపిన అంశాల ప్రకారం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
దెబ్బతిన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు రైతులు ఇచ్చిన హామీ ప్రకారం దేశానికి ఆదర్శంగా 2 లక్షల లోపు రుణమాఫీ పథకాన్ని పూర్తి చేశామని చెప్తున్నారు. ఇది కూడా వాస్తవం, ఎందుకంటే 2 లక్షల రుణమాఫీ కూడా జరిగింది. ఇప్పుడు బడ్జెట్ లేదు ప్రభుత్వం దగ్గర, ఏం చేస్తాం మరి? బడ్జెట్ లేనిది వాళ్ళు ఎంతగాని ఇస్తారు, ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ చేసుకొని మనకు సంబంధించిన రైతు భరోసా అనేది పడబోతూ ఉన్నది. రైతు భరోసా రైతులకు 2 లక్షల రుణమాఫీ జరిగింది మన ప్రభుత్వం. మిగతా వారికి కూడా అందరికీ రైతు భరోసా చేస్తామని చెప్తా ఉన్నది. ఖచ్చితంగా ఇస్తారు. సూసిర్రావుల్లో అని చెప్పండి చెప్తే, ఎందుకంటే రైతు భరోసా అన్నది ఇంతకు ముందే చెప్పిన, ఇది ఇంతగా మళ్ళీ చెప్తున్నా. రైతు భరోసా అందరికీ వారంలోగా టింగు మన పడుతుంది. మనకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,000 రూపాయల చొప్పున ఇస్తే ఈ ప్రభుత్వం మనకు 6,000 చొప్పున రైతు భరోసా వేస్తూ ఉన్నది. కాబట్టి రైతులు ఇప్పుడు చాలామంది సంతోషపడుతుంది. ఇంకా టైంకి వేస్తుంది. వానాకాల సీజన్ ఇప్పుడు దున్నుకాలకు, దుక్కిలకు, మసాలకు, ఎరువులకు అన్నీ అవసరం కాబట్టి టైంకి వేస్తుందని అందరూ చాలా సంతోషపడుతూ ఉన్నారు. పడని వారు కూడా నిరాశపడుతూ, అందరికీ పడుతాయి రైతు భరోసా. గత ప్రభుత్వం లేక అవద్దమాడి ఇరైపేస్తాం ఆపేస్తాం లేదు. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేకున్నా కానీ ఎట్లనో ఒకట్ల రైతుల కష్టాలు చూడలేక వాళ్ళు డబ్బులు తెచ్చి మనకు వేస్తూ ఉన్నారు. కాబట్టి మరి మనం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. రైతులకు అందరికీ రైతు భరోసా పడాలని కోరుకుంటూ, జై జవాన్, జై తెలంగాణ, జై భారత్ భూమి. మరి మా ఛానల్ వస్తే, వీడియో వస్తే లైక్ షేర్ చేరి సబ్స్క్రైబ్ చేసుకొని గంట గట్టి కొడుతురు. చాలామంది చూస్తారు కానీ చేసి గంట అయితే నేను ఒక రైతునే ఇంకా దుకాణం పోసిన నారైతే వచ్చింది. ఇగో నారు నాటేయాలి, దుక్కులకు రైతు భరోసా వేస్తున్నారు కాబట్టి అవసరమే.